ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అవ్వడానికి ఇంకా చాలా టైమే ఉన్నప్పటికీ ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చేసింది అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చేసింది. ఏంటది సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడే ఎలా బయటకు వచ్చాయని మీరు కంగారు పడకండి. ఐఫోన్ 17 కాదు 2026లో రాబోయే ఐఫోన్ 18 సిరీస్ లో సామ్సంగ్ వాళ్ళ సెన్సార్స్ అయితే వాడుతున్నారట. ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది, మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఐఫోన్ లో ఒక సిరీస్ లాంచ్ చేయాలి అంటే ఒక 1 year నుంచే దాని మీద వర్క్ చేస్తారు. దానికన్నా ముందు 1 year నుంచే ప్లాన్ చేస్తారు. మనం ఈ వీడియోలో ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు 16 తో కంపేర్ చేస్తే 17 లో ఏం అప్గ్రేడ్ జరిగాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 17 సిరీస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్. మన ఛానల్ కి వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి, సో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. ఐఫోన్ 17 సిరీస్ మొత్తంలోకి వెళ్ళా ఎక్కువగా మాట్లాడుతున్న ఒకే ఒక మొబైల్ ఐఫోన్ 17 మరి ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐఫోన్ లోకి వెళ్ళా కాదండి, మార్కెట్ లోకి వెళ్ళానే ఈ మొబైల్ చాలా స్లిమ్మెస్ట్ మొబైల్. కాబట్టి ఇంత ఎక్సైట్మెంట్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ విన్న తర్వాత ఉండదేమో, ముందే చెప్తున్నాను. ఈసారి డిజైన్ చేంజ్ విషయానికి వస్తే వేరియంట్ 17 లో ఎలాంటి చేంజెస్ అయితే చేయట్లేదండి. 16 ఎలాగుందో 17 కూడా అలాగే ఉంది. కెమెరా సెటప్ కూడా అలానే తీసుకొచ్చారు. ఎందుకంటే 16 కెమెరాలోనే చేంజ్ జరిగింది కదా, ఒక 1 year లోనే ఐఫోన్ వాళ్ళు అయితే చేంజ్ ఏం చేయరు. ప్లస్ మోడల్ ని మొత్తంగా తీసేసి స్లిమ్ గా ఉండే ఎయిర్ మోడల్ అయితే తీసుకొచ్చేసారు. దీంట్లో ఉన్న కెమెరా సెటప్ కానీ పొజిషన్ కానీ చూడడానికి చాలా బాగుంది, కానీ 2 కెమెరాస్ ఇచ్చుంటే బాగుండేది. ప్రో మ్యాక్స్ రెండు కూడా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే సైజెస్ పరంగా పెంచారు, కానీ కెమెరా డిజైన్ మాత్రం కంప్లీట్ గా చేంజ్ చేశారు. వేరియంట్ ప్లస్ ఎయిర్ రెండు కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తే ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ తో అయితే వస్తున్నాయి. 4 మొబైల్స్ లో ఉన్న కెమెరా బటన్ అయితే ఉంటుంది, పొజిషన్ కూడా సేమ్ ప్లేస్ లో ఉంది, దాన్ని అయితే చేంజ్ చేయలేదు. 17 విషయానికి వస్తే డిస్ప్లే 6.3 ఇంచెస్ కి డిస్ప్లే సైజ్ అయితే పెంచారు. 60Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా పెంచేశారు. ప్రో మోడల్ కూడా సేమ్ స్క్రీన్ సైజ్ సేమ్ రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఎయిర్ వచ్చేసి 6.6 ఇంచెస్ ఉంటే ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.9 ఇంచెస్ అయితే పెంచారు. అన్నిట్లోనూ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం అండి, రిఫ్రెష్ రేట్ అనేది పెంచారు. BGMI గేమ్ ఆడేటప్పుడు బేస్ వేరియంట్ లో 90 FPS కానీ 120 FPS కానీ సపోర్ట్ చేయకపోతే ఎనిమిస్ ని కొట్టలేని సిచ్యువేషన్ లో ఉంది. అందరూ అంటారు ఐఫోన్ లో 60Hz, ఆండ్రాయిడ్ లో 120Hz రెండు ఈక్వల్ గా ఉంటాయి అని. స్మూత్నెస్ విషయంలో ఉంటుండొచ్చు, కానీ గేమింగ్ విషయంలో 120 FPS లో ఆడే వాళ్ళు 6 బుల్లెట్లు ఫైట్ చేస్తే 60 FPS లో ఆడే వాళ్ళకి మాత్రం 2 లేదా 3 బుల్లెట్లు మాత్రమే కనిపిస్తాయి. మిగతా బుల్లెట్స్ అనేవి ఫ్రేమ్స్ లో ఎగిరిపోతాయి. సో ఇక్కడ నేను స్మూత్నెస్ లాగ్ విషయం చెప్పట్లేదండి, ఫ్రేమ్స్ విషయం మాత్రమే చెప్తున్నాను. ఫ్రేమ్స్ లో ఎగిరిపోతాయి. అలా BGMI వాళ్ళు కానీ మొబైల్ వాళ్ళు కానీ అప్డేట్ ఇచ్చి 90 FPS కానీ 120 FPS వరకు పెంచితేనే మనకు అది కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. అన్ని మొబైల్స్ లోనూ యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ప్లేలు అయితే వాడుతున్నారు. సన్లైట్ విజిబిలిటీ అనేది బాగుంటుంది. మరి సామ్సంగ్ అంతా బాగుంటుందా అనేది మాత్రం వచ్చాకే తెలుసు. అన్నిట్లోనూ A19 చిప్ అయితే ఉంటాయి. ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లో మాత్రం A19 ప్రోలు ఉంటాయి. బేస్ వేరియంట్ ఇంకా ఎయిర్ లో 8GB ర్యామ్ తో వస్తాయి. ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లో వచ్చేసి 12GB ర్యామ్ బేస్ వేరియంట్ గా వస్తాయి. ఈసారి మళ్ళీ పర్ఫార్మెన్స్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. AI ఫీచర్స్ సారీ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా ఈసారి ఇంప్రూవ్ చేస్తున్నారు. ఈసారి మంచి విషయం ఏంటంటే అన్ని మొబైల్స్ లోనూ ఫ్రంట్ కెమెరా 24 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ సెన్సార్ లో చేంజ్ ఏం లేదు, కానీ డిజైన్ మాత్రం చేంజ్ చేశారు. ఇంతకీ ఈ కెమెరా డిజైన్ మీకెలా అనిపించింది? కొంతమంది యాపిల్ ఫ్యాన్స్ అయితే నచ్చలేదని అంటున్నారు, మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇండియాలో ఈ పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ డే కొంటారండి. మళ్ళీ కొన్న తర్వాత ఉమ్మ అని ముద్దులు కూడా పెడతారు. మళ్ళీ అపార్థం చేసుకోకండి, ఈ ఫోన్ కి మాత్రమే. ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే లాస్ట్ టైం 30 వాట్ ఉంది కదా, ఈసారి 35 వాట్ కి అయితే పెంచారు. ఇది ఎలా ఉంది అంటే మధ్య తరగతి పర్సన్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ హై క్లాస్ కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ వాళ్ళు మాత్రం జీవితం అంటే పోరాటం ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ పాటలో హీరో పాట అయిపోయేలోపే రిచ్ పర్సన్ అయిపోతారు కదా, అలాగే 18 వాట్ నుంచి 120 వాట్ వరకు అయితే వెళ్ళిపోయారు. స్పెసిఫిక్ గా ఈసారి కొత్తగా తీసుకొస్తున్న స్లిమ్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఓన్లీ 5.5 mm థిక్నెస్ తో వస్తుంది, కాబట్టి 3000 mAh బ్యాటరీతోనే వస్తున్నట్లుగా లీక్స్ అయితే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం కొత్తగా వస్తున్న కార్బన్ సిలికాన్ బ్యాటరీతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవైతే ఓన్లీ లీక్స్ మాత్రమే అండి, ఎంతవరకు నిజమవుతాయో లేదో తెలియదు. కానీ ఒకవేళ కార్బన్ సిలికాన్ బ్యాటరీతో వస్తే కనుక 4000 mAh వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 17 ఎయిర్ యొక్క స్పెసిఫికేషన్ విన్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెట్టుకున్నట్టున్నారు, కానీ ప్రైస్ విన్న తర్వాత దిమ్మ తిరిగిపోద్ది. ఇక్కడున్న కొన్ని లీక్స్ ప్రకారంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కన్నా ఎక్కువ ప్రైస్ లోనే తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. రీజన్ ఒకటే అండి, మొబైల్ స్లిమ్ గా ఉంటుంది కాబట్టి మదర్ బోర్డ్ లో చేంజెస్ చేయడం కోసం ప్రైస్ అనేది పెంచేశారేమో. అండ్ ఈ మొబైల్ లో ఏ పార్ట్ ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి మొత్తంగా లిస్ట్ ఇక్కడైతే ఉంది. ఓవరాల్ గా ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 150 grams కన్నా లోపలే ఉంటున్నట్లుగా తెలుస్తుంది.
ఇవ్వండి ఈ ఇయర్ వస్తున్న ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించిన అప్గ్రేడ్స్. డిజైన్ పరంగా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలానే ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ కూడా దీనికి సంబంధించిన బ్యాక్ కేసెస్ తయారు చేసేస్తున్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు లీక్ అయిన డిజైన్ కూడా వీళ్ళు వెంటనే చేంజ్ చేయరు. సో ఈ ఇయర్ కి అయితే ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ అయితే ఈ విధంగానే ఉంటుంది, ఇదైతే కన్ఫర్మ్. ఫైనల్ గా మీరే చెప్పండి, డిజైన్ పరంగా ఐఫోన్ 16 బాగుందా 17 బాగుందా? 16 తో కంపేర్ చేస్తే 17 లో చాలా అప్గ్రేడ్స్ జరగాయని మీరు అనుకుంటున్నారా? ఒకటే చెప్తున్నానండి, ఐఫోన్ వాళ్ళు మేజర్ గా చేంజెస్ చేయరు, చేసే ఆ 1-2 ఫీచర్స్ కూడా ఇంపార్టెంట్ వే ఉంటాయి. ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? ముఖ్యంగా ఈసారి కొత్తగా తీసుకొస్తున్న ఐఫోన్ 17 ఎయిర్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.